మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనమును మనం చదువుకున్నాము. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా. మరి రాకడ సూచనలు, రాకడ గురుతుల గురించి మనం వింటూ ఉన్నాం. అంటే ప్రభు రాకడ ఎప్పుడు జరిగిద్దో పరిశుద్ధ గ్రంథములో ప్రభువారు ముందే తెలియపరిచారు. మరి ఇంతకు ముందు వారము కూడా ఈ రాకడ గురుతులను కొన్ని విన్నాం. మొదటి రాకడ గురుతులు ప్రభు చెప్పిన విధంగా నెరవేర్చబడినాయి. మొదటి రాకడ అంటే మన భాషలో క్రిస్మస్, క్రీస్తు పుట్టటం మొదటి రాకడ. ఈ మొదటి రాకడ గురించి యేసుక్రీస్తు ప్రభువారు మరి యెషయా గ్రంథములో కానీ, కీర్తనలో కానీ, ఆది కాండము నుండి ఇంకా అనేక విషయాలు మొదటి రాకడ గురించి ప్రభు తెలియపరుస్తూ వచ్చారు. మరి మొదటి రాకడ జరిగింది. ఏ అయితే గురుతులను ప్రభు చెప్పారో తూచా తప్పకుండా ఆ గురుతులన్నీ నెరవేరినాయి. ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టెదరు. అంటే ఒక కన్యక గర్భమున ఆయన ఉద్భవిస్తాడని చెప్పాడు. అదేవిధంగా ఆ గురుతు నెరవేరింది. అలాగే రెండో రాకడకు సంబంధించి కూడా ప్రభువారు కొన్ని గురుతులు చెప్పారు. వాటి గురించి శిష్యులు అడుగుచున్నప్పుడు, అయ్యా నీవు పరలోకానికి వెళ్తానంటున్నావు, మరలా మమ్మలను తీసుకొని పోవడానికి వస్తానంటున్నావు కనుక మరి నీవు వచ్చే ముందు కొన్ని గురుతులను మేము ఎలాగా వాటిని గుర్తించాలి, నీవే అని ఎలాగ తెలుసుకోవాలి, మాకు కొన్ని సూచనలు చెప్పు, అవి ఎప్పుడు జరుగుతాయో అని శిష్యులు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు కొన్ని గురుతులను చెప్పారు. మరి ఎన్ని గురుతులను మనం నేర్చుకున్నామో అని మనం చూసినట్లయితే, మరి పోయిన వారములో 28 గురుతులు నేర్చుకున్నాం. ఎన్ని గుర్తులు? 28. మీరు రాసుకుంటే మీకు గుర్తుండేది. అయితే ఎన్ని గురుతులు ఉన్నాయి అని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మరి భక్తులు సెలవిచ్చిన మాట ఏంటంటే 101 గురుతులు ఉన్నాయంట. ఎన్ని? 101. మరి ఆ గురుతులన్నీ ఈరోజు కాలంలో జరుగుచున్నావా అంటే ఖచ్చితంగా జరుగుచున్నవి. బైబిల్ పండితులు కానీ మరి భక్తులు కానీ సెలవిచ్చే మాట ఏమిటి అంటే, ఈ తరము ఇప్పుడు ఉన్న జనులు నశించక ముందే దేవుని రాకడ వస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ జనాంగము దేవుని రాకడను చూస్తారు అని చెప్తూ ఉన్నారు. ఎందుకని వాళ్ళు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు అంటే ఈ గురుతులను బట్టి. ఏవైతే ప్రభు తన రాకడకు ముందు ఈ కొన్ని గురుతులను చెప్పారో ఆ గురుతులు నెరవేరుతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. కనుకనే ప్రభు వచ్చేస్తాడు. ఎందుకంటే అవన్నీ కనబడుతున్నాయి కనుక. మరి అవి గట్టిగా మనం నమ్మవలసిన వారమై ఉన్నాము కనుక వాటిలో ఒక గురుతు ఆఖరి మాటగా మనం చెప్పుకున్న మాటను మీకు జ్ఞాపకం చేసి మరి ఈరోజు కూడా కొన్ని గురుతులను మనం చూద్దాం. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించలేనివారు. ఈరోజు భక్తి అదే. పైకి ఎలా ఉన్నారంట? భక్తి గలవారుగా ఉన్నారు, కానీ భక్తిలో ఉన్న శక్తి అంటే భక్తిలో ఏమి లేదు. ఈరోజు శక్తి లేని భక్తి. ఈరోజు ఎలాంటి భక్తి? మరి పూర్వం భక్తి పరులు ఎలాంటి భక్తి వారిది? వారి భక్తిలో శక్తి ఉండేది. అంటే వారు తమ నోటి ద్వారా ఒక మాట గనక పలికితే అది ఖచ్చితంగా నెరవేరేది. అంత శక్తి ఉండేది వాళ్ళ మాటలో. మరి ఎంత శక్తి ఎలా వచ్చిందంటే వారు చేసిన భక్తిని బట్టి. ఈరోజు చాలామంది ఎన్నెన్నో మాట్లాడేస్తారు.
ఒక్క మాట కూడా జరగదు. పైకి భక్తి గలవారే, కానీ వాళ్ళ భక్తిలో ఏమి లేదు, శక్తి లేదు. భక్తిలో ఏమి లేదు, శక్తి లేదు. ఈరోజు దేవుని సేవకునికి అడుగుతున్నా, నువ్వు ఇంత భక్తి చేస్తున్నావు కదా, ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుని మందిరానికి వస్తున్నావు, మరి నీ భక్తిలో శక్తి ఉందా? నువ్వు చెప్పింది జరుగుతుందా? నీ మాట నెరవేరుతుందా? అంటే నువ్వే ఆలోచించే నీ భక్తి ఎలాంటిదో. అంటే చాలామంది ఈరోజు ఇలాగే ఉన్నారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని అటువంటి భక్తి చేస్తారు అని ఒక సూచనగా చెప్పబడింది. అయితే ఈరోజు మరి ఒక సూచన, మరి ఒక గుర్తు ఏమిటి అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురును మోసపరిచెదరు. ఇది ఒక రాకడ గుర్తు, ప్రభు చెప్పిన మాట. ఎవరు వస్తారంట? అనేకమైన అబద్ధ ప్రవక్తలు. మరి ఈరోజు లోకంలో చూస్తే వీరే రాజ్యం ఏలుతున్నారు, వీరే క్రైస్తవ్యాన్ని ఏలేవారిగా ఉన్నారు. ఎవరు అంటే ఈ అబద్ధ ప్రవక్తలే, అబద్ధ దైవజనులే. మరి ఎవరిని మనము ఏలెత్తి చూపించడానికి కూడా సరిపోదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారని వాక్యం అన్నారు అంటే, ప్రభు పైకి గొర్రె చర్మాన్ని కప్పుకొని లోపల క్రూరమైన తోడేళ్ళు వాళ్ళు అని అన్నారు. పైకి ఎలా ఉంటారంటే వాళ్ళు, అంటే గొర్రె ఎలాంటి సాధు స్వభావమో, గొర్రెది ఎలాంటి మంచి స్వభావమో అలాంటి స్వభావం వాళ్ళకు ఉంటుంది. కానీ లోపల వాళ్ళు ఎలాంటి వారంట? క్రూరమైన, అంటే నువ్వు కనిపెట్టలేవు వారిని, నీవు కనిపెట్టలేవు. పైకి చాలా వాళ్ళ మాటలు కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ, వారు చేసే పని కానీ ఎక్కడను కూడా ఏం కనిపించదు అంటే ఎలాంటి అనుమానము నీకు కనిపించదు. ఇంకా మీకు స్పష్టంగా అర్థం అవ్వాలని ఈ మాట చెప్తూ ఉన్నా. మరి బంగారమునకును, మరి నకిలీ బంగారము అంటే గోల్డ్, రోల్డ్ గోల్డ్ అంటాం కదా, మరి రెండు పక్క పక్కన పెట్టి చూస్తే నువ్వు కనిపెట్టగలవా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా సవాల్, నేను కనిపెడతాను చూసి. అంటే వాటిని తాకి లేకపోతే రుద్ది కాదు, కంటితో చూసి కనిపెట్టగలవా? ఎవ్వరు కనిపెట్టలేరు. ఎందుకంటే ఇంకా గోల్డ్ కన్నా రోల్డ్ గోల్డ్ ఎలా ఉంటుంది? చాలా ఇంకా ప్రకాశమానంగా మెరుస్తూ ఉంది. ఈరోజు లోకములో ఇలాగే ఉన్నారు అబద్ధ ప్రవక్తలు. అందుకే ప్రభు అన్నారు, వారు ఎలా ఉంటారు అంటే గొర్రెల వంటి స్వభావంతో పైకి కనబడతారు, కానీ లోపల వారి స్వభావము తోడేళ్ళ స్వభావము. తోడేళ్ళ స్వభావం అంటే ఏంటి? తోడేలు ఏం చేస్తుందో తెలుసా? ఎవరో కష్టపడి, ఎవరో వేటాడి ఒక మాంసమును కనుక, ఒక జంతువును కనుక అది పట్టుకొచ్చుకుంటే, అది తెచ్చుకున్న దాన్ని ఇది తింటదెళ్ళి. ఇది కష్టపడదో, ఇది వేటాడదో, ఇది తెచ్చుకోదో. ఎవరో తెచ్చుకున్న దాన్ని ఇది వెళ్ళి తినిద్ది తోడేలు. మీరు చూడండి, సింహము వేటాడి, సింహము ఏం చేస్తుందంటే కొంత మటుకే ఆ యొక్క జంతువులో పార్ట్లు తింటది, వెళ్ళిపోద్ది. తర్వాత తినేది ఎవరు అంటే తోడేళ్ళే. ఎందుకంటే ఈ కష్టపడో, ఇవి దేని మీద యుద్ధం చెయ్యవు, పోరాడవు, ఉచితంగా వచ్చేది. ఈరోజు అబద్ధ ప్రవక్తలు చేసే పనులు ఇవే చేస్తూ ఉన్నారు. వీళ్ళు వెళ్ళరు, సువార్త చేయరు, ఆత్మలను రక్షించరు. ఎక్కడైతే ఎక్కువగా సంఘ సేవ జరుగుతుందో, ఎక్కడైతే పరిచర్య ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తారు. అంటే ఆ ప్రాంతాల్లో సంఘాలు పెడతారు. అర్థమవుతుంది ఆ మాటలో?
ఆ ప్రాంతాల్లో సంఘాలు పెడతారు. వీళ్ళు చాలామంది అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలో బయలుదేరిపోయారు. ఇప్పటికే ఎక్కడ ఎక్కువ క్రైస్తవ్యం ఉంటుందో అక్కడ పెడతారు సంఘం. వీళ్ళు పెద్దగా ఆడంబరాలు చేసి ఇలాగ చిన్న చిన్న సంఘాలు కలిగిన వీళ్ళందరినీ ఆకర్షించేస్తారు, వీళ్ళందరినీ లాక్కుపోతూ ఉంటారు. కనుకనే అన్నాడు, వాళ్ళు గొర్రె చర్మాలు కప్పుకొని ఉన్నారు, కానీ లోపల వారు క్రూరమైన పైకి ఎంత చక్కగా వాళ్ళ మాటలు విని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళినాక తెలిసిద్ది. ఏమంటారు అంటే, అమ్మా నీవు 10,000 ఇస్తే కానీ నీకు చెయ్యేసి ప్రార్థన చేయరు. 5 రూపాయలు కొబ్బరి నూనె పోసి దాన్ని 20 రూపాయలకి 50 రూపాయలకు అమ్ముకుంటూ ఉన్నారు. వీరందరూ ఎవరో నీ మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు కాదు, అబద్ధ ప్రవక్తలు వీరే, అబద్ధ ప్రవక్తలు వీరే. ఏనాడైనా ఏ ప్రాంతమునకు వెళ్ళే ఇప్పుడు ఈరోజు చాలామందిని చూస్తున్నాం కదా, చాలామందిని చూస్తున్నాం. వాళ్ళ పేర్లు మనం చెప్పవసరలా, మనకు తెలుసు కూడా. వాళ్ళు పెట్టిన సంఘాలలో క్రైస్తవ్యం లేదా, అక్కడ సేవ జరగటం లేదా? మీరు ఆలోచించండి. సేవ జరిగే చోట ఉందా, సేవ జరగని చోట ఉందా? ఇంకా అన్య ప్రాంతాలు లేదా అరణ్య ప్రాంతాలు, ఇంకా ఎడారి ప్రాంతాలు, ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో పెట్టవచ్చు కదా వెళ్ళి సంఘం, ఆ ప్రాంతంలో సువార్త చేయొచ్చు కదా. అక్కడ చేస్తే వాళ్ళకేం వస్తుంది? ఎవడో రాడు కదా, ఎవడొస్తాడు అక్కడికి? ఇక్కడైతే 10 సంఘాలని ఆ సంఘంలోంచి ఒక 5గురిని లాక్కున్నా మనకు ఒక 500 మంది, ఒక 1000 మంది మనకు పోగొడిపోతారు. కనుక వీళ్ళు అలాంటి, ఈరోజు క్రైస్తవులు కూడా అలాంటి వారి బుట్టలోనే పడుతున్నారు. నిస్వార్థంగా పరిచర్య చేసే సేవకుని ఈరోజు ఎవ్వరు గుర్తించరు. ఇంటింటికి వెళ్ళి దేవుని మాటలు చెప్పి లోకములో పాపములో నశించిపోతున్న వారిని రక్షించి వారికి బాప్తిసం ఇచ్చి వారిని దేవుని మందిరానికి నడిపిస్తే ఈరోజు ఈ అబద్ధ బోధకులు బారిన వారు పడిపోయి వీరిని లాక్కుపోతున్నారు. అయితే ఈరోజు వారిని నీవు ఎలా గుర్తించాలో ఒక 7 విషయాలు. ఎవరిని? ఈ అబద్ధ ప్రవక్తలని. అందుకే ప్రభు అంటాడు, నేను ముందుగానే చెబుతున్నా, మీరు ఒకవేళ వాడి బారిన పడిపోయి ఆ మాయలో గనక ఉన్నాము, అయ్యా మాకు తెలియదంటే నాకు తెలియదు, అప్పుడు నేను ఒప్పుకోను. ఎందుకనగా నేను ముందే మీకు చెప్తున్నా. ఈ మాటలు ప్రభు చెప్పిన మాటలే ఇవన్నీ, నేను స్వతహాగా ఏం చెప్పట్లేదు. అయితే ఈ అబద్ధ ప్రవక్తలు ఎలాగ ఉంటారో ఒక 7 విషయాలు మీరు ఆలోచించేయండి. ఈ విషయాలను. మొదటిది, వీరు అత్యధికమైన ఎక్కువ విద్యను అభ్యసించి అలాగే తన్ను కొనిన ప్రభువును విసర్జించి తమ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మాట్లాడతారు. వీళ్ళు ఎలా ఉంటారంట? బాగా చదువుతారు, చదివి క్రీస్తును పక్కకు పెట్టేస్తారు. వాళ్ళ ముందు యేసు ప్రభు కనబడడో, వాళ్ళే కనబడాలి. వాళ్ళ ముందు బైబిల్లో ఉన్న జ్ఞానం కనబడదో, వాళ్ళ స్వంత జ్ఞానం కనబడుద్ది. ఈరోజు ఒక వ్యక్తి బోధిస్తుంటే నేను వింటున్నా, అతను ఏం చెబుతాడు అంటే, లోకంలో ఏ వార్త అయితే హైలైట్ అయ్యిద్దో, లోకంలో ఏ వార్త అయితే హైలైట్ అయిద్దో దాన్ని బోధిస్తాడు సంఘంలో. అంటే బైబిల్ చెప్పడం, ఆ లోకంలో ఆ వార్తను చెబుతాడు. వార్తలు చెప్పుకోవచ్చు కానీ వెళ్ళి నీకెందుకు వాక్యం? అలాంటి వాడు వార్తలు చెప్పుకో, లోకంలో ఉన్న వార్తలన్నా పోగు చేసుకొని చెప్పుకో, నీకెందుకు వాక్యం? ఈరోజు ఇలాగే ఉన్నారు అబద్ధ ప్రవక్తలు. చూడండి, వాక్యం చదవండి. 2 పేతురు 2వ అధ్యాయము 2 పేతురు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాము. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు.
వారు మిమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. దేవుని స్తోత్రం చేద్దాం. ఎలా ఉంటారంటే అబద్ధ ప్రవక్తలు ఎక్కడి నుండి వస్తారు? ఎక్కడి నుండో రారు, మనలో నుండే వస్తారంట. ఎక్కడి నుండి వస్తారు? మనలో నుండే వస్తారు. వచ్చి ఏం చెప్తారంట చూడండి, వీరు తమ్మును కొనిన ప్రభువును విసర్జించుచు. అంటే ప్రభువుని ఏం చేస్తారంటే విసర్జించడం అంటే పక్కన పెట్టేస్తారు. ఇక ప్రభువుతో పని లేదు వాళ్ళకి. ఏం చేస్తారంట? తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములు రహస్యంగా, అంటే వాక్యం చెప్పరో, లోకంలో వార్తలే చెప్తారు. వీళ్ళు నాశనం అయ్యేది కాక అక్కడికి వెళ్ళిన వారిని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో నేను మీకు ముందే చెబుతున్న అబద్ధ ప్రవక్తల గురించి, మీరు వారి బారిన పడకూడదనే ఇగో ఇలా ఉంటారని నేను చెప్తున్నా. ఒకవేళ మేము అక్కడికి వెళ్ళామయ్యా, వాళ్ళ మాటలు విన్నామయ్యా, ఇలా చేసామయ్యా అంటే నాకు తెలియదు. వాళ్ళనే నాశనం చేసుకుంటున్నారు, వెళ్ళిన వాళ్ళు కూడా నాశనం చేస్తున్నారు. ఇది అబద్ధ ప్రవక్తల తీరులో మొదటిది. నువ్వు చాలా జ్ఞాపకం చేసుకో. ప్రభు వాక్యం ఒకటి అన్నాడు సూటిగా, నాకు జ్ఞానవంతులు వాళ్ళ అవసరం లేదు, నీ లోకములో వెర్రివారిని ఏర్పాటు, నా జ్ఞానవంతులు నాకు అవసరంలా. ఎవరు కావాలంటే దేవునికి? వెర్రివారు. ఈరోజు జ్ఞానము లేని వారిని దేవుడు వాడుకోవట్లేదా? ఈరోజు చాలామందికి చదువు వల్ల ఎక్కువ జ్ఞానం అయిపోయి బైబిల్లో ఉన్న వాక్యం అనే తప్పుగా చెప్తూ ఉన్నారు. అది అక్కడ అలా ఉండకూడదండి, అలా రాసి ఉండకూడదండి, అది కరెక్ట్ కాదండి. అంటే వీడికి ఏమైపోయింది అంటే ఈ వాక్యము కూడా వాడికి తప్పు అయిపోయింది. అందుకన్నాడు వాక్యాన్ని విసర్జించేస్తారు, క్రీస్తుని విసర్జించేస్తారు. ఈ వాక్యంతో పని లేదు, లోకములో ఉన్న మాటలే. లోకములో ఈరోజు సంఘాల్లో అవే ఉన్నాయి, వాక్యము లేదు, లోకములో మాటలే ఉన్నాయి సంఘాలలో. అవే అబద్ధ ప్రవక్తలు వాళ్ళే, అబద్ధ బోధకులు వాళ్ళే. ఎక్కడి నుండో రారు, ఊడిపాడరో, మనలో నుండే లెగుస్తారని దేవుడు వాక్యం ఉంది. దేవుని స్తోత్రం. ఇంకా రెండోది, వాళ్ళు ఏం చేస్తారంట? గొప్ప గొప్ప సూచక క్రియలను చేస్తారు. ఏం చేస్తారు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరుచెదరు. దేవుని స్తోత్రం. అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంట? గొప్ప, ఎవరు మోసం చేయడానికి? ఇవి ఏర్పాటు చేయబడిన వారు. ఎవరు అంటే ఏర్పాటు చేయబడిన వారు అంటే ఎవరు? బాప్తిసము పొంది రక్షించబడిన వారు. 3 మాటలు ఉంటాయి, ప్రకటన గ్రంథంలో ఉంటాయి. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. ఎవరు? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. అయితే వీళ్ళు ఎవరిని మోసం చేస్తారంటే ఏర్పాటు చేయబడిన వారు. పిలువబడిన వారు అంటే అందరూ వస్తారు దేవుని దగ్గరికి. దేవుని తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఎరిగిన వాళ్ళు, ఎరగని వాళ్ళు ఎవరైనా వస్తారు. అది పిలువబడిన వారు. అయితే రెండోది ఎవరు అంటే ఏర్పరచబడిన వారు. ఎవరు? ఏర్పరచబడిన వారు. ఎవరు ఏర్పాటు చేయబడిన వారు అంటే బాప్తిస్మము పొంది రక్షించబడిన వారు. ఎవరు? బాప్తిస్మము పొంది రక్షించబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు. ఏర్పాటు చేయబడిన వారు. వీళ్ళని సైతము కూడా ఎవరు మోసపరుస్తారంట? ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మోసం చేస్తున్నారు. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా ఇగో ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఇక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, ఇక్కడ అవి జరుగుతాయి, రండి చెప్పట్లేదా? ఈరోజు ప్రజలు వెళ్ళట్లేదు, అలాగే ఎక్కడెక్కడికి పరిగెత్తలేదు. ఈరోజు ప్రభువును తెలిసిన వారే ఈరోజు వెళ్ళేది.
తెలియని వారు వెళ్ళట్లేదండి, తెలిసిన వారే. ప్రభు వాక్యం ఏమి చెప్తుంది? అక్కడికి వెళ్తేనే నిన్ను బాగు చేస్తా అన్నాడు దేవుడు. ఈ వాక్యమే నిన్ను బాగు చేస్తుంది. నువ్వు వాక్యమును శ్రద్ధగా వింటే, వాక్యం మీద నువ్వు మనస్సు పెడితే, ఈ వాక్యమే నిన్ను ఏం చేస్తుందంటే బాగు చేసిద్ది. కానీ వాక్యమును పక్కన పెట్టేసి ఇలాంటి వారి దగ్గరికి పరిగెత్తేవారు ఈరోజు ఎక్కువైపోయారు. ఈరోజు ఎక్కడ చూసినా ఇదిగో మేము అలాంటివి చేస్తున్నాం, ఇలాంటివి చేస్తున్నాం. నేను ఒక మాట అడుగుతున్నా, ఈరోజు నీకు రోగం ఉంది, వెళ్ళావు, తగ్గిపోయింది, నయమైపోయింది, నువ్వు బాగుపడ్డావు, మంచిదే. మరలా ఇంకొక రోగం రాదని అని గ్యారంటీ ఉందా? ఒకవేళ నీ రోగం పోయిందని నువ్వు పరలోకం వెళ్ళిపోతావా? అక్కడికి వెళ్ళావు, నీ రోగం పోయింది, ఇక పరలోకం వెళ్ళిపోతావా? నీ రోగం ఉందని పరలోకం వెళ్ళవా? ఈరోజు చూడండి క్రైస్తవులు ఎలాగున్నారో, ఎలాంటి అబద్ధ బోధకుల బారిన పడిపోతూ ఉన్నారో. అందుకే మొదట ఎవరినో మనం బాగు చేయవసరంలా, ముందు మనల్ని మనం బాగు చేసుకోవాలి. ఈ రోజులు అలాంటివి. ఎవరినో ఉద్ధరించవసరంలా, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఈరోజు అబద్ధ బోధకులు వచ్చి ఈ ఏర్పాటు చేయబడిన వారిని సైతము కూడా మోసం చేస్తూ ఉన్నారు. బైబిల్ తెలిసిన వారే, వాక్యం తెలిసిన వారే, కానీ వీళ్ళ బారిన పడి మోసపోతున్నారు. ఎలా మోసపోతున్నారు అంటే, వీళ్ళు వెళ్ళిన కారణంగా ఏదో ఒక అద్భుతం జరిగిద్ది, ఏదో ఒక కార్యం జరిగిపోద్ది. జరిగిపోగానే, ఆ అద్భుతము జరిగిపోగానే వీళ్ళు అనేది ఏంటంటే, అయ్యో ఫలానా చోట ఆయన ఇలా అయితే జరగదని నేను అన్నాం. వాళ్ళని ఎవరు వాడుకుంటున్నారు? ఎవరి ద్వారా కార్యం జరుగుతుంది? ఎప్పుడన్నా గ్రహించావా మాట? చూడండి, దేవుని వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచిక క్రియ అయినను మహత్కార్యమైనను చేసి నువ్వు ఎరుగని ఇతర దేవతలు అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచిక క్రియను కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్ములను పరీక్షించుచున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏం జరుగుతాయి అంట? కార్యాలు జరుగుతాయి. అయితే ప్రభు ఎందుకు జరుగుతున్నాయి? మిమ్మలను పరీక్షించడానికి జరిగిస్తున్నాడు. ప్రభు ఒక మాట అన్నాడు, ఎక్కడ 2-3 కూడుకుంటారో వారి మధ్య, అంటే 2-3 ఉంటే దేవుడు చేయనన్నాడు స్వస్థత? 2-3 ఉంటే దేవుడు అద్భుతం చేయనంటున్నాడా? 1000 మంది ఉంటేనే వాళ్ళ మధ్య చేస్తాడా? అంటే ఆయనను ఊరేగించాలా మనమేమన్నా? ఈరోజు చాలామంది అబద్ధ బోధకుల బారిన ఇలాగే పడిపోతూ ఉన్నారు. బైబిల్లో ధనవంతుడు లాజరు గురించి మనం విన్నాం. ధనవంతుడికి చక్కని ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మరి లాజరుకి ఒంటి నిండా కురుపులు, జబ్బు, తినటానికి తిండి కూడా లేదు. ఇద్దరూ చనిపోయారు. ఎవరు వెళ్ళారు పరలోకం? ఈరోజు నేను అదే అడుగుతున్నా. మా దగ్గర రండి, మీరు ఐశ్వర్యవంతులైపోతారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేస్తాడు. ఒకవేళ నువ్వు గొప్పవాడు అయిపోతే ఏం జరుగుతుందో తెలుసా? అసలు దేవుడు ఎవడో అంటావు నువ్వు ఆఖరికి. బైబిల్ అదేగా చెప్తుంది. నేను కడుపు నిండిన వాడినైతే దేవుడు ఎవడో అంటానేమో, కనుక నాకు తగినంత ఇవ్వు ప్రభువా అన్నాడు. ఈరోజు చాలామంది అలాగే
ఇదిగో మీరు ఆశీర్వదించబడాలా, మీరు అభివృద్ధి చెందాలా, మాకు ఇచ్చేయండి, మీరు దీవించబడిపోతారు. మంచిదే, మీరు దీవించబడతాం, దేవునికి ఏమన్నా నష్టం కాదు, మంచిదే. కానీ ఆఖరికి జరిగేది ఏమిటి? నువ్వు పరలోకం వెళ్తావా? అన్నాడు జబ్బుతో ఉన్న లాజరు ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకం వెళ్ళాడు. రోజు నీ జబ్బు గురించి కాదు దేవుని వద్దకు రావాల్సింది, ప్రభు దగ్గరికి వెళ్ళటానికి రావాలి. పరలోకం నేను వెళ్ళాలి, నా పౌరస్థితి పరలోకమందు ఉన్నది, నేను ఈ లోకవాసిని కాదు, నేను పరలోకం వెళ్ళాలి. ఈరోజు దీనిని పక్కన పెట్టేశారు, దీన్ని పక్కకు తోసేశారు. ఈ అబద్ధ ప్రవక్తలు చేసేది ఇదే. నిన్ను ఎంతవరకు అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు వీటినే చూపిస్తున్నారు, పరలోకాన్ని చూపించట్లేదు. ప్రభు వచ్చినప్పుడు అడుగుతాడు, నువ్వు అద్భుతాలు చూస్తే నాకేంటి, నువ్వు ధనవంతుడు అయితే నాకేంటి, నీకు పిల్లలు కలిగితే నాకేంటి, ముందు నువ్వు పరలోకం చూసావా, పరలోకం వైపు చూసావా? ప్రభు అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత అన్నీ. ఇది వెతకనివ్వరు. పరలోకానికి ఎలా వెళ్ళాలి, దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలని ఒకరైనా బోధిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ పరలోకాన్ని మరుగున పెట్టేశారు, ఆ దేవుని రాజ్యానికి వెళ్ళే దారిని మూసేశారు. ఎలా మూసేశారంటే వీటి ద్వారానే. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఈ స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు అంటూ వీటి ద్వారా పరలోకానికి వెళ్ళే ద్వారాన్ని మూసేశారు. మీకు కనపడినెవరో. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంట, ఇంకా ఏం చేస్తారంటే క్రీస్తు యొక్క దైవత్వాన్ని కూడా ఒప్పుకోరంట. ఎవరిని? క్రీస్తు యొక్క ఆయన దైవము అని కూడా ఒప్పుకొనని వారు చాలామంది ఉన్నారు ఈ అబద్ధ ప్రవక్తలలో. ఇంకా బైబిలులోని వాక్యాలు కూడా తప్పుడు అర్థాలు చెప్పేవారు తయారయ్యారు. వాక్యం ఏమి చెబుతుందో వాక్యాన్ని గ్రహించకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. ఇంకా తాను బోధించే వాక్యమును తానే అనుసరించిన వారు ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు? బోధిస్తారు కానీ వాళ్ళు అనుసరించరు. నువ్వు చెయ్యని చెప్తారు అంతే, నువ్వు నడుచుకో అని చెప్తారు, నువ్వు ఇవ్వు అంటాడు. అంటున్నారా లేదా? ఈరోజు సేవకుల్లో అడుగుతున్నా సూటిగా, అందరినీ దశంభాగం ఇవ్వండి, ఆ కానుక ఇవ్వండి, ఈ కానుక ఇవ్వమన్నావు, నువ్వు దేవునికి ఏ కానుక ఇస్తున్నావు? నువ్వు ఇస్తున్నావా అసలు? ఒక యాజకుడిగా నువ్వు ఇవ్వాలిగా దేవునికి. ఏది నువ్వు ఇచ్చేది? ఎలా ఇస్తున్నావు? ఏ ప్రోగ్రాం చేయాలన్నా అందరు ఇచ్చింది ఉంటుందిగా, నువ్వు ఇచ్చేది ఉండదు దాంట్లో. వీళ్ళే అబద్ధ బోధకులు, ఎవరో కాదు. తాము చెబుతారు కానీ తాము అనుసరించరు. మనం చెబుతున్నామంటే అది మనం చెయ్యాలి. ముందు నేను చెబుతున్నా అంటే ముందు నేను చెయ్యాలి. నువ్వు చెబితే ముందు నువ్వు చెయ్యాలి. అది నువ్వు చేసి చెప్పు. కానీ ఈరోజు అబద్ధ బోధకులు వారు చేయరు, చెప్పేవాళ్ళే. మీ మీద కాడి మోపేవాళ్ళే కానీ వారు మొయ్యరు. వాళ్ళే అబద్ధ బోధకులు. ఇంకా ఏం చేస్తారంట? వీరు దేవుని పనిని ధనముతో ముడిపెడతారంట. దేవుని పని దేంతో ముడిపెడతారు? ధనముతో ముడిపెడతారు. ఇందాడే చెప్పాను ఎలాగా. దేవుని పని ఏంటి? ఎవడైనా రోగి అయిన ఎడల వానికి నూనె రాసి ప్రార్థన చేస్తే వాడికి స్వస్థత వస్తుంది, ప్రభు వాక్యం. వీళ్ళేం చేస్తారు? నూనె రాయరు, ప్రార్థన చేయరు, నూనె అమ్ముతారు. నూనె ఏం చేస్తారు? మొన్న ఒక ఆయన చూసా, ఏలూరులో పెడుతున్నాడు, పేర్లు ఎందుకులేండి. 2 అంగుళాలు ఉంది ఆ బారు, మా చిటికి నేల అంతలా ఉంది. ఎంత ఆయిల్ పట్టిద్ది దాంట్లో? కొంచెం పట్టిద్దాము, ఒక చిటికెడు. ఆ బాటిల్ 20 రూపాయలు. వాడు 20 రూపాయలు ఆయిల్ తీసుకొచ్చి ఎన్ని బాటిల్లో పోస్తాడు ఈ లెక్కలో? నా దృష్టిలో 10 బాటిల్ పోసేస్తాడు. ఆ బాటిల్ అయితే నువ్వు 20 రూపాయలు కొబ్బరి నూనె తీసుకొస్తే ఆ బాటిల్ 20 బాటిల్ నిండిపోతాయి. వాక్యం ఏం చెప్పింది? అమ్మమంద వాక్యం ఏమందే? నూనె రాసి
నువ్వు ప్రార్థన చేయి. వాడికి రోగం ఉందనుకో, నువ్వు రాసి ప్రార్థన చేయి. అంటే దేవుని పనిని డబ్బుతో ముడిపెడతా ఉన్నారు. ఇంకా హస్తం వేయాలంటే 10,000, హస్తం వేసి ప్రార్థన చేయాలంటే ఇంకొకరు అన్నారు ఫోటో దిగాలన్నా 10,000 అంట. మరి పైనుండి ఊడిపడ్డాడేమో ఆయన, నాకు తెలియట్లేదు. బోటకపు బోధకులు పోయి పర్వతాల చాటున దాగుకుంటారు దేవుడు వచ్చినప్పుడు. ఈ బోటకు మాటలు చెప్పిన బోధకులందరూ రేపు ఒక రోజు ఉందే దేవుడు రాకడ రోజు, అప్పుడు పరిగెత్తి ఏ కొండనో ఏ గుట్ట చాటునో దాక్కోవాలని చూస్తారంట. నువ్వే నిజాన్ని సత్యాన్ని కనుక బోధిస్తే దేవుడు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి వెళ్తాయా. నేను సత్యంగా నడిచి ఆ సత్యమే చెప్పా అని ఎదుర్కోవడానికి వెళ్తావు. అదే నువ్వు అసత్యం చెప్తే ఏం చేస్తావు? ఇప్పుడు ఏ తప్పు లేనోడు పోలీసోడు వచ్చిన ఏమంటాడు? ఎదురెళ్ళి మాట్లాడతాడు. వీళ్ళు తప్పు ఉంటే వాడిని చూడగానే వీడెళ్ళి దాక్కుంటాడు. రేపు అబద్ధ ప్రవక్తల పరిస్థితి అదే. దేవుడు రాకడ వచ్చినప్పుడు ఎక్కడ పరిగెడతారో మరి వాళ్ళు. ఇంకా ఏం చేస్తాడంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలుకుతారంట. ఏం చెప్తారు? అబద్ధ ప్రవచనాలు చెప్తారు. ఇదిగో ఫలానా జరిగిద్ది. ఈరోజు చాలామంది రకరకాలు తయారయ్యారు, మేము చూస్తున్నాం. మరి మీరు చూస్తున్నారో లేదు తెలియట్లేదు, కానీ ప్రవచనాలు ఫలానా ఆవిడ వచ్చిందా, వీళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. క్రైస్తవంలో పేర్లు ఏముంటాయండి? మార్తా, మరియా, లేకపోతే ఎస్తేరు, రూతు, బైబిల్లో పేర్లే కదా. వీడు ఈ పేర్లు తప్ప వేరే పేరు పిలవడం. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు పేరు గలవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఏదో చెప్తూ ఉంటారు. అబద్ధ ప్రవచనాలు పలికేవారు వీళ్ళు. బైబిల్ అంటుంది వాడి నోట నేను ఆ మాటను ఉంచలేదు అన్నాడు దేవుడు. అది నెరవేరాలి. నెరవేరలేదనుకో ఆడు అబద్ధ ప్రవక్తే. ఏది చెబుతున్నామో దేవుడు మన ద్వారా ఏ మాటను పలికిస్తున్నాడో అది నెరవేరాలి. అది నెరవేరకపోతే దేవుని మాట కాదు. భూమి ఆకాశాలు తలకిందులైనా అవ్వచ్చును, కానీ నా మాటలో ఒక పొన్నైనను సున్నైనను ఆయన మాట ఎట్ట కొట్టివేయబడిద్దండి? ఎట్టపోయిద్ది? కనుక ఆయన మాట, ప్రవచనం అనేది దేవుని మాట. అది కనుక వాడు చెప్పాడంటే జరగాల్సిందే. అది జరగలేదు అంటే వాడు అబద్ధ ప్రవక్త. చూడండి, ఒక మాట చూపించి మరి దేవుని వాక్యంలో ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసేదరు. అలాగ జరుగుట నా ప్రజలకు ఇష్టమో, దాని ఫలము నొందినప్పుడు మీరేమి వీళ్ళకు కూడా ఇలాంటివే కావాలంటే ఇష్టం అంట. పరిగెడతారు అక్కడికి. ఏం చెప్తాడో ఆ ఫలము పొందినప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు ఏమైపోతారు మీరు? చూడండి, 1 రాజులు 13వ అధ్యాయంలో ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు. చూద్దాం. 1 రాజులు 13వ అధ్యాయం 13వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ అధ్యాయము 11వ వచనం నుండి. బేతేలులో ప్రవర్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా, వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని వారిని అడిగెను. అంతటా అతని కుమారులు యోధా దేశములో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి వారి కొరకు గాడిదను గంత కట్టుడని చెప్పగా, వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజన్ని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము కింద అతడు కూర్చొని ఉండగా చూచి, యోధా దేశములో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగుగా, అతడు నేనే అనెను.
అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాను, రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని చెప్పాను. అందుకతడు, నేను నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు నొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని ప్రవక్త, అబద్ధ ప్రవక్త ఒకడు ఉన్నాడు ఒక ఊళ్ళో. అతనికి 2 కుమారులు ఉన్నారు. అయితే ఆ ప్రాంతానికి ఒక దైవజనుడు వచ్చాడు. దేవుడు చెప్పాడు, ఇగో పలానా ప్రాంతానికి వెళ్ళి ఈ మాట చెప్పేసి నువ్వు వచ్చాయి, ఆ ప్రాంతంలో ఉండొద్దు, అక్కడ భోజనం చేయొద్దు, అసలు ఆ రాత్రి అక్కడ ఉండొద్దు, నువ్వు వచ్చే అన్నాడు. అతను ఏ మాటలు అయితే పలికాడో అవన్నీ జరిగినాయంట. ఇవన్నీ ఎవరు చూశారు అంటే ఈ అబద్ధ ప్రవక్త యొక్క బిడ్డలు చూశారు. వెళ్ళి తండ్రికి చెప్పాడు, అయ్యా ఒక ఆయన వచ్చాడు దైవజనుడు, వచ్చి కొన్ని మాటలు చెప్పాడు, అవన్నీ జరిగినాయి అయ్యా అని ఈ యొక్క అబద్ధ ప్రవక్తతో చెప్తే అతడు అన్నాడు, అతడు ఎటు వెళ్ళాడంటే ఫలానా వైపు వెళ్ళాడు అని చెప్పగా ఈయన బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి అతను ఏం చేశాడంటే ఒక మస్తకి వృక్షం కింద కూర్చొని ఉన్నాడు ఆ దైవజనుడు. వెళ్ళి కలుసుకున్నాడు, అయ్యా నువ్వేనా వచ్చింది? నేనే. అయితే ఒక మాట, మా ఇంటికి రా, ఇవాళ భోజనం చేసి అక్కడ కూర్చొని అలసట తీర్చుకొని నువ్వు వెళ్దువు కానీ. అయితే జరిగింది ఏమిటంటే ఆయన ఏమంటాడంటే, నన్ను దేవుడు మరలా అక్కడ భోజనం చేయొద్దు, ఆ రాత్రి అక్కడ ఉండొద్దని నాకు ముందుగానే చెప్పాడు, నేను రాను అన్నాడు. అయితే ఏమన్నాడు, నేను నీ వంటి ప్రవక్తనే, నాకు దూత కనబడి మాటలు చెప్పి ఆయన తీసుకొచ్చి నీ ఇంటికాడ భోజనం పెట్టించి ఆ రాత్రి ఉండనివ్వు అని నాతో చెప్పిందని చెప్పాడు. అబద్ధం చెప్పాడు. జరిగింది ఏంటో తెలుసా? అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొను. వారు భోజనం చేయుచుండగా అతన్ని వెనక్కి తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యోధా దేశంలోని వచ్చిన దైవజను పిలిచి, యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనకకు వచ్చి నీవు అతడు అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేయుచున్నావు కనుక నీ కళేబరములు నీ పితల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. దేవుని స్తోత్రం. ఏమైపోయింది ఆఖరికి? ఇతను చనిపోయాడు, దారిలోనే చనిపోతాడు, జంతువు వచ్చి చంపేస్తుంది. అతను సమాధిలో కూడా వెళ్లకుండా అతని కళేబరాలు ఇతర జంతువులు తినివేయబడతాయి. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అంటే అబద్ధ ప్రవక్త మాటలు. ఈరోజు చాలామంది అలాంటి మాటలే. అంటే మీ జీవితాలు కూడా ఏమైపోతాయో, ఆఖరికి ఎటు వెళ్ళిపోతారో మీరే ఆలోచన చేయండి. కనుక ఈరోజు చాలామంది అబద్ధ ప్రవక్తల బారిన పడిపోతున్నారు. కనుక అబద్ధ ప్రవక్తల బారిన పడకుండా ఉండాలనే దేవుడి మాటలు ఈరోజు మీకు తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. మొదటిగా వాళ్ళు ఎలా ఉంటారంట? చాలా చదువుకొని వాక్యాన్ని బోధించకుండా లోక వార్తలను బోధిస్తారు. రెండోది గొప్ప సూచక క్రియలు, అద్భుతాలు చేసి అందరినీ ఆకర్షిస్తారు. మూడవది ఏం చేస్తారంటే క్రీస్తు దైవత్వాన్ని వారు నమ్మరు. ఇంకా బైబిల్లోని వాక్యాలకి తప్పుడు అర్థాలు చెప్తారు. ఇంకా తాను బోధించు వాక్యాన్ని తానే అనుసరించరు. తాను చెప్తాడు కానీ దాన్ని అనుసరించరు. ఇంకా వారు దేవుని పనిని ధనముతో ముడిపెడతారు. దేంతో? ఏ పని చేయాలన్నా వాడికి డబ్బు కావాలి. వాడు వచ్చి వాక్యం చెప్పాలన్నా డబ్బు కావాలి. వాడు వచ్చి ఏ పని చేయాలన్నా ముందు డబ్బే, తర్వాత దేవుని పని. ప్రతి దేవుని పనిని డబ్బుతో ముడిపెడతాడు. ఇంకా ఆఖరిది
వీరు అబద్ధ ప్రవచనాలు పలుకుతారు, వారు చెప్పినది నెరవేరదు. వాళ్ళే అబద్ధ ప్రవక్తలు. మీకు తూచాగా ఒక మాట, ఇప్పుడు ఎదురుగా ఒక కర్ర అక్కడ నిలబెట్టి నా చేతిలో ఒక 10 ఒక 20 రాళ్ళు ఇచ్చి దాన్ని కొట్టమన్నారనుకో, నేను 20 రాళ్ళు వేసాననుకో, ఏదో 1 2 తగిలిందనుకో, నేను గురి కలిగిన వ్యక్తినా కాదు? ఇలాగే మోసపోతున్నారు మరి మీరు. నేను నిజమైన గురి కలిగిన వ్యక్తినైతే 20 తగలాలి, ఒకడు కూడా తప్పకూడదు. 20లో 1 2 తగిలితే అది అనుకోని రీతిగా తగిలింది. ఈ అబద్ధ ప్రవక్తలు అంతే, వచ్చిన 100 మందిలో 100 రాళ్ళు వేస్తాడు, 100 మాటలు, ఏదో ఒకటి తగలదా తగిలిద్ది. వాళ్ళు చెప్పే ప్రవచనాలు అవే. కనుక వారి బారిన పడొద్దు. మోసపోతున్నారు ఈరోజు. కేవలం వాళ్ళు మాయలో పడిపోయారు ఈరోజు క్రైస్తవ్యం. కనుక జాగ్రత్త, దేవుడు వస్తున్నాడు. ఆయన రాకడ సూచనలో ఇది గొప్ప సూచన, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే చాలామంది లేచిపోయారు అబద్ధ ప్రవక్తలు. దేవుని రాజ్యాన్ని గురించి చెప్పరు, దేవుడు చేసిన త్యాగాన్ని గురించి చెప్పరు, లేదా ఆ నీతి బోధల గురించి చెప్పరు. ఒకవేళ చెప్పినా వాళ్ళు చెయ్యరు, చెప్పినా చేయరు. మరి చెప్పే కదా, దశంభాగం నువ్వు ఇవ్వు, నేను తీసుకుంటా, అంతే, నేను ఇవ్వను. ఇదే అబద్ధ ప్రవక్త. బైబిల్ మనం చదివితే యాజకుడు కూడా ఇవ్వాలి అని రాయబడి ఉంది. యాజకుడు ఏం చేయాలి? దశంభాగం ఇవ్వాలి, దేవుని పనికి వాడాలి, దేవుని సేవకు వాడాలి, మందిరానికి వాడాలి, సువార్తకు వాడాలి, ఇంకా లెక్క అయితే పేదవారికి వాడాలి. ఎవరికి వాడాలి? పేదలకు వాడాలి. వాడు నిజమైన దైవజనుడు, నిజమైన ప్రవక్త. కనుక ఈరోజు అబద్ధ ప్రవక్తల బారిన పడతారు. ఇంకా ఆఖరి ఒక మాట ఏంటంటే, ఈ రాజ్య సువార్త లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము. దేవుని రాకడకు ఇంకో సూచన ఏంటంటే, సువార్త లోకమంతా ప్రకటింపబడిందా లేదా? ఇంకా సువార్త తెలియని ప్రాంతాలు ఉన్నాయా? ఈరోజు ఫోన్ లేని మనిషి లేడు. ఇల్లుందా? ఫోన్ ఇల్లు లెక్కేయండి. ఫోన్ లేని ఇల్లు ఉందా ఎక్కడన్నా? లేదు. ఫోను లేని ఇల్లు లేదు, ఫోన్ లేని ఇల్లు లేదు. అంటే ఫోన్ ద్వారా సువార్త వెళ్ళట్లేదు ఈరోజు. మంచి వెళ్తుంది, చెడు వెళ్తుంది. సువార్త అంటే మంచి మాట, మంచి మాట వెళ్తుంది, చెడు మాట కూడా వెళ్తుంది. సువార్త ప్రకటింపబడుతుంది లోకమంతా. ఇంకా ఎక్కడో 1 2 చోట్ల ఉందేమో, అందుకే ఇంకా ఆయన ఆలస్యంగా ఉన్నారు. కనుక సువార్త వెళ్ళిపోయింది. అన్ని జనులు సైతము దేవుని మాటలు తెలిసిపోయింది, యేసుక్రీస్తు ఎవరో తెలిసిపోయింది అందరికీ. ఈరోజు కొత్తగా నువ్వు వెళ్ళి ఏం చెప్పవసలా, నువ్వు వెళ్ళి అమ్మా ఇది యేసుక్రీస్తు పత్రిక అంటే వాళ్ళే చెప్పేస్తారు, నీకు వాళ్ళే చెప్తారు. తెలిసిపోయింది ఈరోజు సువార్త. సువార్త అంటే యేసు ప్రభు పుట్టుక, మరణము, ఆయన పునరుద్ధానమే సువార్త. తెలవలేదు ఈరోజు, అందరికీ తెలిసింది. ఆయన రాకడ వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఇది రాకడ సూచన. ఇంకా చాలా గుర్తులు ఉన్నాయి. ఇంకా మరలా వారం విందాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. చిన్న